ఇప్పుడే 9 o'clock అయ్యింది. ఫ్లైట్ క్యాన్సిల్. వెదర్ అస్సలు బాగాలేదు ఇక్కడ, అందుకనేసి కార్లో పోతూ ఉన్నాము. అలానే సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత గతకల రోడ్డు స్టార్ట్ అవుతుంది. దాంతో పాటే పక్కనే కాళీ గండకి నది కూడా మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది, కాళీ గండకి నది సాలి గ్రామాలకి పుట్టిన. ఆ తర్వాత మా ప్రయాణం అంతా ఏదో మరో లోకంలో జరిగినట్లు సాగింది. ఎక్కడా చూడనటువంటి అతి ఎత్తైన అందరికీ విజ్జీ విండోస్ కి తిరిగి స్వాగతం. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. ఈరోజు మేము ముక్తినాథ్ 106వ దివ్యదేశము ముక్తినాథ్కు వెళ్తూ ఉన్నాము. ఇది ఏకైక దివ్యదేశము, ఇండియా బయట ఉండే దివ్యదేశము. దానికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడే పోఖ్రా ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇప్పుడు 6 గంటలకి మా ఫ్లైట్ ఉంది, చిన్న ఫ్లైట్. అందులో 18 మెంబర్స్ మాత్రమే పడతారు. ఆ ఫ్లైట్కి బయలుదేరాము 6 o'clockకి. రండి వెళ్దాము, అందరము ముక్తినాథ్ చూసుకొని వద్దాము. పోఖ్రా టు జామ్సమ్ ఫ్లైట్ టికెట్స్ అయితే ఇంత సింపుల్గా ఉన్నాయి. 6 గంటల ఫ్లైట్కి 5 గంటలకెల్లా చెక్ ఇన్ చేసుకున్నారు. బ్యాగేజ్ అంతా వెయిట్ చెక్ చేసి తీసుకున్నారు. వెయిట్ మాకు ముందే చెప్పారు, ఒక్కొక్కరికి 5 kgల కంటే ఎక్కువ ఉండకూడదు, హ్యాండ్ బ్యాగ్స్ కాకుండా అన్నారు. చిన్న ఫ్లైట్ కాబట్టి వెయిట్ తక్కువే తీసుకొని వెళ్ళాలి. మనం జామ్సంలో ఒక్క నైట్ ఉంటాం కాబట్టి ఆ ఒక్క రోజుకి సరిపడా బట్టలు ఐటమ్స్ తీసుకొని పోతే చాలు. ప్రొసీజర్స్ అంతా అయిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారంటే, ప్రస్తుతానికైతే వెదరు అంత బాగా లేదు, వెదర్ కొద్దిగా బాగా అయిన తక్షణము మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పారు. ఇక మేము ఎయిర్పోర్ట్ బయట ఫోటో సెషన్స్, వాకింగ్లు అన్నీ చేసుకుంటూ టైంపాస్ చేసాము. కానీ 6 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ 8-8:30 అయినా కూడా ఆకాశం ఇలాగే మబ్బులు పట్టి ఉండడంతో క్యాన్సిల్ అవ్వచ్చు అని చెప్పారు. ఇక్కడ నుంచి వెళ్లే ఫ్లైట్స్ అయినా కానీ, జామ్సమ్ నుండి వాపస్ వచ్చే ఫ్లైట్స్ అయినా కానీ మార్నింగ్ 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే చెక్ ఇన్ చేసుకుంటారు. ఫ్లైట్ ఎగరడం అయితే 10 గంటల వరకే లాస్ట్. ఇప్పుడే 9 o'clock అయ్యింది. ఫ్లైట్ క్యాన్సిల్. వెదర్ అస్సలు బాగాలేదు ఇక్కడ, అందుకనేసి కార్లో పోతూ ఉన్నాము. బై రోడ్ కార్లో వెళ్తూ ఉన్నాము. 6 గంటలు అవుతుందంట మినిమము. చూడాలి ఎంతసేపు అవుతుందో. ఈ చిన్న ఫ్లైట్స్ మార్నింగ్ 10 వరకే ఎందుకు అంటే, హిమాలయ పర్వత ప్రాంతాల్లో గాలి చాలా ఎక్కువగా వీస్తూ ఉంటుంది. ఈ సీజన్ లో అయితే మార్నింగ్ 10 వరకు ఓకే, ఆ తర్వాత గాలి స్పీడ్ గా వీయడం మొదలవుతుంది. సాయంకాలాల్లో పైకి వెళ్లే కొద్దికి కూడా మనం ఒక్కరే నిలబడుకుంటే పడిపోతామేమో అన్నంత స్పీడ్ గా గాళ్ళు వస్తూ ఉంటాయి. అందుకే ఇవి చిన్న ఫ్లైట్స్ కాబట్టి అస్సలు పైకి ఎగరవు. చూస్తున్నారు కదా మబ్బులు ఎంత చిక్కగా ఉన్నాయో. మాకైతే అర్థం కాలేదు, వెళ్తాయేమో అని. ఇంట్లో మబ్బులు ఉంటే కూడా మేము 8:30 వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఆ తర్వాత అర్థమైంది, చాలా క్లియర్ గా ఉండాలి స్కై ఫ్లైట్ ఎగరాలంటే అని. ఇక ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వెంటనే మేము ఆలస్యం చేయకుండా ట్రావెల్స్ వాళ్ళకి చెప్పి అప్పటికప్పుడు కార్ అరేంజ్ చేసుకుని 9 గంటలకల్లా బయలుదేరేసాము. పోఖ్రా నుండి జామ్సమ్ కి గూగుల్లో చూసినప్పుడు 5:30 గంటల సమయం చూపించింది. 159 కిలోమీటర్ల దూరం ఉంది. తిరిగి జామ్సమ్ నుండి ముక్తినాథ్ కి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 25 కిలోమీటర్లు కూడా 1 hour పైన పడుతుందని డ్రైవర్ చెప్పాడు. దాంతో మినిమము 7 hours పడుతుంది ముక్తినాథ్కి వెళ్ళడానికి అని మాకు అర్థమయ్యింది. రోడ్స్ ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం కదా, ఆ విధంగా ఉంటే 150 కిలోమీటర్స్ వెళ్ళడం చాలా ఈజీ. అయితే రాను రాను రోడ్స్ చాలా ఘోరంగా ఉంటాయని, డ్రైవింగ్ కొంచెం కష్టమవుతుందని డ్రైవర్ చెప్పాడు. ముందు మేము చాలా భయపడ్డాము, అలాంటి అధ్వానమైన రోడ్స్ లో ఎలా వెళ్ళగలమో ఏమో అని. కానీ రోడ్స్ బాగలేని విషయం మనకు అసలు గుర్తు కూడా ఉన్నంత అద్భుతంగా ఉంటాయి బయట దృశ్యాలు. ఎత్తైన పచ్చని పర్వతాలు దారి పొడవునా కనిపిస్తూ ఉంటాయి. ఇక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కాళీ గండకి నది ప్రారంభమవుతుంది. ఆ గండకి నది పక్కనే హిమాలయ పర్వతాలు, పక్కన మన రోడ్డు. వెళ్తూ ఉంటే అసలు 7 hours ఎలా గడిచిపోయాయో తెలియలేదు, ఇట్టే గడిచిపోయాయి. బస్సులో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళిన కారులో మాత్రము మాకు జర్నీ అస్సలు ఏమాత్రము కష్టం అనిపించలేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఫ్లైట్స్ దొరకలేదు అంటే ఈ అనుభవాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. కనీసం ఒక్కసారైనా రోడ్డు మార్గంలో వెళ్ళిరండి. ఇది జీవితంలో మీరు మర్చిపోలేని అద్భుతమైన రోడ్డు ప్రయాణము.
దాదాపు 1 గంట 1.5 గంట వరకు ప్రయాణం ఇలానే సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత గతుకల రోడ్డు స్టార్ట్ అవుతుంది. దాంతో పాటే పక్కనే కాళీ గండకీ నది కూడా మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది, కాళీ గండకీ నది శాలిగ్రామాలకి పుట్టినిల్లు. అంటే ఈ గండకీ నదిలో దొరికే విభిన్నమైన రాళ్లని వివిధ రకాలైన శ్రీ విష్ణు స్వరూపాలుగా పోలుస్తారు. ఈ శాలిగ్రామాల గురించి ఇంకొక వీడియోలో వివరంగా చెప్పుకుందాము. ఈ గండకీ నది గురించి మన పురాణాలు, మహాభారతము, శివపురాణము, విష్ణు పురాణాల్లో ఎక్కువగా వర్ణించడం జరిగింది. పూర్వము శంఖచూడు అనే ఒక రాక్షసుడు ఈ ప్రాంతంలో శివుని కోసము తీవ్రమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొంది, ఆయన అనుగ్రహం ఉందనే అహంతో ప్రజలనంతా భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు. వాడి అకృత్యాలకి వాడిని అంతం చేయాలని శివుడు ఎంత ప్రయత్నించినా శివునికి సాధ్యం కాకపోవడంతో శ్రీ మహావిష్ణువుని వేడుకుంటాడు. శ్రీ మహావిష్ణువు కూడా శంఖచూడుని అంతమొందించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటా అని ఆలోచించినప్పుడు పార్వతీదేవి సలహా మీద శంఖచూడుని భార్య, ఆమెని వృంద లేదా తులసి అని కూడా అంటారు, ఆమె పాతివ్రత్య మహిమ చేతనే శంఖచూడునికి ఏమీ కావడం లేదని నిజం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శంఖచూడుని రూపంలో వృందా దగ్గరికి వెళతాడు. ఆమె కూడా అతన్ని తన భర్త శంఖచూడుడే తిరిగి వచ్చాడనుకొని భావించి అతనికి భర్తగా అన్ని సబరులు చేసి గడుపుతుంది. భార్యగా ఆమె పాతివ్రత్య భంగము కలగడం చేత శంఖచూడుని శ్రీ మహావిష్ణువు చాలా సులభంగా హతమార్చగలుగుతాడు. ఇక్కడ వృంద జరిగిన నిజాన్ని తెలుసుకుంటుంది. తనకు పాతివ్రత భంగము కలిగించిన శ్రీ మహావిష్ణువు పైన కోపంతో వృంద శ్రీ మహావిష్ణువుని నీవు ఎప్పటికీ రాయిలాగానే ఉండిపోతావు అని శాపం పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత శివుని ద్వారా నిజం తెలుసుకున్న తులసి తాను ఎంతో భక్తిగా కొలుచుకునే శ్రీ మహావిష్ణువుకే తాను శాపమిచ్చానని ఎంతో పశ్చాత్తాపపడిన ఆమె గండకీ నదిగా మారిపోతుంది. అందుకే గండకీ నదిలో శ్రీ మహావిష్ణువు స్వరూపాలైన శాలిగ్రామాలు ఉండడము మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. శ్రీ మహావిష్ణువుకి వృంద అంటే తులసికి ఉన్న అవినవాభావ సంబంధం చేత మనము శాలిగ్రామ శిలలను పెట్టుకున్నా కూడా తులసితో పూజ చేయాలని, లేదా తులసి చెట్టు దగ్గరనే శాలిగ్రామాలు పెట్టి అభిషేకాలు చేయాలనేది పెద్దల ఉవాచ. కాళీ గండకీ నదిని నారాయణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం మీద ఈ శాలిగ్రామ శిలలు కేవలము ఈ కాళీ గండకీ నదిలో మాత్రమే ఉంటాయి. టిబెట్లో జన్మించిన ఈ కాళీ గండకీ నది నేపాల్లోని ఎత్తైన పర్వత శ్రేణులు ధవళగిరి, అన్నపూర్ణ, మనసులు అనే 3 ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య నుండి ప్రవహించి నేపాల్ అంతా ప్రవహించి చివరికి ఇండియాలోని గంగా నదిలో కలిసిపోతుంది. నేపాల్ జీవనది అయిన గండకీ నది ప్రపంచంలోనే చాలా ఎత్తైన హిమాలయ పర్వతాలని చాలా లోతు వరకు కోసుకొని వెళ్లే నదిగా ప్రసిద్ధి పొందింది. హిమాలయ పర్వతాలలో ఎత్తైన పర్వతాలైన ధౌళగిరి, అన్నపూర్ణ గ్లేషియర్లలో దాదాపు 6700 మీటర్ల ఎత్తులో పుట్టిన ఈ కాళీ గండకీ నది ఈ పర్వతాలన్నింటినీ చాలా లోతు వరకు కోసుకొని వెళ్ళి లోయలాగా ఏర్పరుస్తూ అందులో ఉన్న నల్ల మట్టినంతా తనలో కలుపుకొని చాలా వరకు బురద నీరు వెళ్ళినట్టే ఈ గండకీ నది నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నేపాల్ దేశమంతా ప్రవహించే ఈ కాళీ గండకీ నది ఎక్కడ చూసినా ఈ విధంగా బురదగా నల్లని రంగులోనే ప్రవహిస్తూ ఉంటుంది. నేపాల్ దేశంలో కాళీ గండకీ నది పుట్టే ప్రదేశము ముక్తినాథ్ ఆలయానికి అతి దగ్గరలో దాదాపు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ అసలు సిసలైన శాలిగ్రామ శిలలు దొరుకుతాయని చెబుతారు. ఇంతవరకు మీరు చూస్తూనే ఉన్నారు కదా, మేము కారులో వెళ్ళినంతసేపు పక్కనే గండకీ నది ప్రవహిస్తూ ఉండడము, దాని పక్కనే హిమాలయాలు అతి ఎత్తుగా గంభీరంగా నిలిచి ఉండడము. ఇంకా మనము చాలా దూరం ప్రయాణం చేయాలి, ఇప్పటికీ సగం కూడా రాలేదు. మీరు కూడా ఈ ప్రయాణాన్ని కొద్దిసేపు ఎంజాయ్ చేయండి.
3 గంటల ప్రయాణం చేసిన తర్వాత దాదాపు 12 గంటల ప్రాంతంలో మా డ్రైవరు ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ కోసమని నిలిపాడు. రోడ్డు పక్కనే ఖాళీ గండకి నది ఈ విధంగా పరవలు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఫోటో సెషన్ గురించి వేరే చెప్పాలా, ఇక అందరము ఫోటోలు తీసుకుంటూ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. రోడ్డు పక్కనే ఉన్న హోటల్ చాలా నీట్గా ఉండడంతో అందరము ఒక్కొక్క తాళి ఇలాగా తీసుకున్నాము. మంచి కూరగాయలతో చేసిన దేశీ భోజనము మాకు ఆ టైంలో 5 స్టార్ భోజనం కంటే కూడా ఎంతో టేస్టీగా అనిపించింది. లంచ్తో పాటే టీ కూడా సర్వ్ చేశారు. ఎంత అను ఇది ఈ తాళి ఎంత రేటు తెలియదు, అడగలేదు. ఓకే, బాగుంది. ఇదేమో ఇది కాకరకాయ. ఇది ఆలు, మామిడికాయ. ఇది కూరాకు. ఇది ఆలు. దాల్ రైస్. ఓకే, టేస్ట్ చేద్దాం. భోజనాలు బాగుందా? చాయ్ బాగుందా? బాగుంది, చాలా బాగుంది. లంచ్ రిఫ్రెష్మెంట్స్ తర్వాత మా జర్నీ తిరిగి ప్రారంభమైంది. అదే రోడ్డు, అదే గండకి నది, అవే హిమాలయాలు. మా జర్నీ అలాగే సాగిపోతూ ఉంది. మామూలుగా కొండల్లో మనము బండరాలు చూస్తూ ఉంటాం కదా, అయితే ఇక్కడ ఎక్కువగా నల్ల మన్నుతో ఉంది. అందుకే వర్షాలు పడితే ఈజీగా ఆ మన్ను అలాగే కుప్పలు కుప్పలుగా స్లైడ్ అయిపోతూ ఉంటుంది. పోఖ్రా పట్టణము 900 మీటర్ల ఎత్తులో ఉంటే ముక్తినాథ్ 4000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అందుకే మేము వెళ్ళినంత దూరము ఇలా కొండలు పైకి ఎక్కుతూనే ఉన్నాము. ముక్తినాథ్కి వెళ్ళడానికి మనము ముందే ఆన్లైన్లో పర్మిషన్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముక్తినాథ్ క్షేత్రం ఉన్న ముస్తాంగ్ అనే జిల్లాలో ఎంటర్ అయ్యేటప్పుడు గాసా అనే ప్రదేశం దగ్గర మనం తీసుకున్న పర్మిషన్ లెటర్ని చెక్ చేస్తారు. మేము ట్రావెల్స్ ద్వారా వెళ్ళాం కాబట్టి ట్రావెల్ వాళ్ళే మాకు పర్మిషన్స్ అంతా కూడా ఆల్రెడీ బుక్ చేసి ఉన్నారు. ఇక ఇక్కడ నుండి జాంసము, ఆ తర్వాత జాంసం నుండి ముక్తినాథ్కు వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 1.5 గంట పట్టొచ్చని చెప్పాడు మా డ్రైవరు. ఇక ఆ తర్వాత మా ప్రయాణం అంతా ఏదో మరో లోకంలో జరిగినట్లు సాగింది. ఎక్కడా చూడనటువంటి అతి ఎత్తైన పర్వతాలు, వాటి వెనుకాలగా అప్పుడప్పుడు కనిపించి మురిపించే మంచు పర్వతాలు. ఆ మంచు పర్వతాలన్నీ అన్నపూర్ణ పర్వత శ్రేణికి సంబంధించిన పర్వత శిఖరాలు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రయాణము. నిజంగా ఫ్లైట్లో వచ్చుంటే ఇవన్నీ మిస్ అయ్యే వాళ్ళము. ఫ్లైట్ మిస్ అయిందే అదృష్టము అని ఫీల్ అవుతూ వెళ్తూ ఉన్నాము. రోడ్డు గతుకులు ఉండడం చేత కారు ఊగుతూ ఉంది కాబట్టి కెమెరా కూడా అలా ఊగుతూ ఉంది. అక్కడ కొండల వెనుక, మబ్బుల వెనుక దాగున్న మంచు శిఖరాలు అన్నపూర్ణ పర్వత శ్రేణి శిఖరాలు అని తెలుసుకున్నాం కదా. ఇక్కడికి ట్రెక్కింగ్కు చాలామంది వెళ్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ముక్తినాథ్ దగ్గర నుంటే ఆ ట్రెక్కింగ్కి స్టార్ట్ అవుతూ ఉంటారు. నేపాల్లో ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో ఎత్తైన శిఖరాలు ఎక్కడానికి చాలామంది బేస్ క్యాంపులకి ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కూడా నేపాల్లోని కాఠ్మండు నుండే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అన్నపూర్ణకి, ధవళగిరికి, మనసులు అనే పర్వత శిఖరానికి కూడా ట్రెక్కింగ్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ముక్తినాథ్ క్షేత్రము 3700 మీటర్ల ఎత్తులో ఉంటే అన్నపూర్ణ, మనసులు, ధవళగిరి అన్నీ కూడా 8000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ముక్తినాథ్కి వెళ్ళాలంటే పోఖ్రాకు రావడము తప్పనిసరి అని తెలుసుకున్నాం కదా. పోఖ్రా నుండి ముక్తినాథ్కు వెళ్ళాలంటే 2-3 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గము పోఖ్రా నుండి జాంసంకి ఫ్లైట్లో వెళ్ళి జాంసం నుండి తిరిగి జీప్లో కానీ కారులో కానీ ముక్తినాథ్ నడక మార్గం వరకు వెళ్ళడము.
ఈ ప్లాన్లో వెదర్ గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి అప్పుడప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. రెండవ మార్గము పోఖ్రా నుండి ముక్తినాథ్ వరకు కారులో వెళ్ళడము. ఇప్పుడు మేము అదే విధంగా పోఖ్రా నుండి ముక్తినాథ్ వరకు కారులోనే వెళ్తూ ఉన్నాము. పోఖ్రా నుండి జామ్సమ్కి ఫ్లైట్ కానీ కారు కానీ తీసుకున్నామంటే ముక్తినాథ్ దర్శనానికి మినిమము 2 రోజులు పడుతుంది. మొదటి రోజు ముక్తినాథ్ దర్శించుకొని అక్కడే దగ్గరలో ఎక్కడైనా స్టే చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు పోఖ్రాకు తిరిగి రావాల్సి ఉంటుంది. మూడవ మార్గము పోఖ్రా నుండి ముక్తినాథ్ వరకు హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. పోఖ్రా నుండి హెలికాప్టర్కు వెళ్తే మాత్రమే మనం నేరుగా 45 మినిట్స్ కల్లా ముక్తినాథ్ చేరుకుంటాము. అక్కడ దర్శనానికి పూజలకి 2 గంటలు అయితే కూడా తిరిగి రావడానికి ఇంకొక 45 మినిట్స్. రోజులో ఒక పూటలోనే మనకు ముక్తినాథ్ దర్శనం అంతా అయిపోతుంది. ఒక్కొక్క హెలికాప్టరు మామూలుగా 2 నుండి 2.5 లక్షల వరకు చార్జ్ చేస్తూ ఉంటారు. హెలికాప్టర్కి 5 మంది కూర్చోవచ్చు. ఇకపోతే చాలామంది టూరిస్ట్ బస్సుల్లో కూడా ముక్తినాథ్ క్షేత్రం వరకు వచ్చున్నారు. అక్కడ చూసినప్పుడు 2-3 బస్సులు కూడా కనిపించాయి మాకు. ఇక ఇన్ని మార్గాల్లో మనకు ఏది బాగా మన టైంకి సూట్ అవుతుందో ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని ముక్తినాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం జామ్సం దాటి కూడా చాలా దూరం వచ్చేసాము. ఇక 15 నుండి 30 నిమిషాల్లో ముక్తినాథ్ చేరుకుంటాము. మా డ్రైవరు ఇక్కడ నుండే ముక్తినాథ్ టెంపుల్ కనిపిస్తుందని దూరంగా వైట్ కలర్ బిల్డింగు అని చూపించాడు, కానీ మాకైతే ఏది అని అర్థం కాలేదు. అక్కడ కనిపిస్తున్న 2 కొండల మధ్యకైతే వెళ్ళాలి, అదే అర్థమైంది. ముక్తినాథ్ దేవాలయానికి వెళ్లే ముందు దాదాపు 2 కిలోమీటర్ల ముందే కార్లు లాంటివన్నీ నిలిపేస్తారు. అక్కడ నుండి కేవలం నడకలోనే వెళ్ళాలి. గుర్రము డోలీలు కూడా ఉంటాయి. గుర్రం అయితే వెళ్లి రావడానికి 800 అడుగుతారంట. డోలీ అయితే వెళ్లి తిరిగి రావడానికి 4000 రూపాయలు ఛార్జ్ అని చెప్పారు. మేము వీలైనంత వరకు నడిచి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నాము. మామూలుగా అయితే ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. హైట్ కూడా 4000 మీటర్లు కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొద్దిగా తక్కువే ఉంటాయంట. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి మాకైతే చలి కూడా ఏమీ అనిపించలేదు. ఇప్పుడు చాలా వరకు మబ్బులు కమ్మి ఉన్నాయి, కానీ క్లియర్ గా ఉన్న రోజుల్లో అయితే ఆ కొండల వెనక ధవళగిరి మంచు శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి. ముక్తినాథ్ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది కదా నడకదారి, అక్కడ నుండే ముక్తినాథ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్ గుండా మేము కారులో వచ్చాము. ఇవేనండి పోఖ్రా నుండి ముక్తినాథ్ వరకు మేము చేసిన ప్రయాణం విశేషాలు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. రాబోయే వీడియోలో మేము ముక్తినాథ్ ఎలా దర్శించుకున్నాము, ఎలా వెళ్ళాము, అక్కడ 108 తీర్థాలలో ఎలా స్నానం చేశాము లాంటి విశేషాలన్నీ ఉంటాయి. తప్పకుండా చూడండి. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.